అందరికీ నమస్తేనండి. నేను ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటి అంటే, ఇది ఏ క్రిప్టో మైనింగ్ యాప్‌ని నేను రిఫర్ చేయట్లేదు. బట్ ఎందుకో చేయాలనిపించిందండి. ఎందుకంటే రీసెంట్‌గా నేను చాలా వీడియోస్ చూసాను. రిగార్డింగ్ దేని గురించో తెలుసా? ఇంటర్‌లింక్ ఫేక్. ఇంటర్‌లింక్ ఫేక్. దీంట్లో జాయిన్ అయితే మీ టైం వేస్ట్. అలాగే మీ డేటా వేస్ట్. అలాగే మీరు ఫేషియల్ ఇచ్చారు. మీరు ఏదన్నా అయిపోవచ్చు. అనేసి చాలామంది వీడియోస్ ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్‌లో హల్చల్ చేస్తున్నారు. సో, వాళ్ళ కోసమే ఈ వీడియోని నేను చేద్దామని చెప్పేసి అనుకున్నాననమాట. సో, చాలా రోజుల తర్వాత ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇంతకుముందే రావాలి. బట్ లేట్ అయిపోయింది. అయితే ఇంటర్‌లింక్ ఫేక్ అని ఒక ఒక్క ఎగ్జాంపుల్ చెప్పినా నేను యాక్సెప్ట్ చేస్తాను. అదే ఇంటర్‌లింక్ నిజం అని చెప్పేసి కొన్ని వందల ఎగ్జాంపుల్స్ నేను ఇవ్వగలను. దయచేసి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఒకటి గమనించాలండి. ఎప్పుడే గాని ఒక క్రిప్టో మైనింగ్ ప్రాజెక్టు మన దగ్గరికి వచ్చింది యాప్ రూపంలో అంటే, వాడు ఇంటెన్షన్ 2 విధాలుగా ఉంటది. ఒకటి జెన్యూన్‌గా సర్వ్ చేద్దామని వస్తారు. లేకపోతే మన టైంని వాడుకొని అంటే యాడ్స్ మనం చూస్తాం కదా! నొక్కగానే మనకు క్రిప్టో మైనింగ్ అవుతుంది. అలాగే వాడికి యాడ్స్ చూసి మనము మన డేటాను ఖర్చు పెట్టి వాడికి మనము రెవెన్యూ జనరేట్ చేస్తా ఉంటాం. అవును గదా! సో, ఈ రెండింటిలో ఫస్ట్ ఏదైతే చెప్పానో అది కొంతమందే చేస్తారండి. సెకండ్ ఏదైతే చెప్పానో చాలామంది చేస్తారు. సెకండ్ వన్ ఏంటండి? మోసం చేస్తారు. అట్లాగని చెప్పేసి ఇంటర్‌లింక్ మోసం చేస్తుందా అంటే చెయ్యదండి. ఎందుకు చేయదో క్లియర్ కట్‌గా చెప్తాను. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనం ఇంటర్‌లింక్‌లో 6 సార్లు మైన్ చేసి 6 యాడ్‌లు చూసి వాడికి రెవెన్యూ ఇస్తున్నాం. ఇస్తున్నామా లేదా? ఓకే. మరి ఆ రెవెన్యూ తీసుకొని వాడు మనకేమిస్తున్నాడు? కాయిన్స్ ఇస్తున్నాడు. అవునా కాదా? మరి కాయిన్స్‌తో పాటు ఇంకేం చేస్తున్నాడు? యాప్‌ని అప్డేట్స్ చేస్తున్నాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. యాప్ అనేది స్టార్టింగ్‌లో ఏ విధంగా ఉండేది? ఇప్పుడు ఏ విధంగా అయింది? సో, వాడు ఒకవేళ మోసం చేయాలి అనుకుంటే వాడికి యాడ్స్ చాలు గదా! యాడ్స్ చూసుకొని క్రిప్టో మైనింగ్ ఇస్తూ పోతూ 2 సంవత్సరాల టైం అలాగా లాగదీసి ఆ తర్వాత రెవెన్యూ అంతా జనరేట్ చేసుకొని వన్ ఫైన్ డే యాప్‌ని బంద్ చేయొచ్చు కదా! సో, నేనేం చెప్తున్నానంటే ఈ ఇంటర్‌లింక్ వాడు యాప్‌ని డెవలప్ చేస్తూ ఉన్నాడు. మీరు గనక స్టార్టింగ్‌లో మైన్ చేసినప్పుడు చూసినట్లయితే జస్ట్ మైన్ అయ్యేది. ఆ తర్వాత ఏం చేశాడు? సెక్యూరిటీ గ్రూప్స్ అనేవి తీసుకొనొచ్చాడు. మీకు గుర్తుందో లేదో. ఆ తర్వాత ఏం చేశాడు? వాలెట్ తీసుకొచ్చాడు. ఐటీఎల్ఎక్స్ వాలెట్ అని. ఇప్పుడు బ్లాక్ చైన్ మీద పనిచేస్తున్నాడు. సో, ఒక మోసం చేసేవాడికి యాప్‌ని ఎన్ని సార్లు అప్డేట్ చేయాల్సిన అవసరం ఏంది? చిన్న లాజిక్కే మీరు ఆలోచించండి. ఒక అప్డేట్‌కి ఎంత డబ్బులు ఖర్చయితాయో తెలుసా? ఆ విషయం మీకు కనీసం అవగాహన ఉందా? సో, ఇవన్నీ ఫ్యాక్ట్స్ అనేటివి మన కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు ఇంటర్‌లింక్ ఫేక్, ఇంటర్‌లింక్‌లో మీరు జాయిన్ అయితే ఏదో అయిపోతది అనడంలో అర్థం ఏమైనా ఉందా? సో, ఎవరైతే ఈ ప్రచారం జేస్తున్నారో వీళ్ళని జూస్తే నాకేమనిపిస్తదంటే నవ్వాలా? ఏడవాలా? అర్థం గాదు. ఎందుకంటే వీళ్ళు గనక ఆ ఇంటర్‌లింక్ ప్రాజెక్ట్‌ని అర్థం జేసుకొని కరెక్ట్‌గా పాజిటివ్ వీడియో చేసి ఒక రెఫరల్ సిస్టమ్ అనేది వీడియో రూపంలో ప్రచారం జేసినట్లయితే కొన్ని వేల రెఫరల్స్ వచ్చేవండి వాళ్ళకు. ఎన్ని కాయిన్స్ జనరేట్ అయ్యాయి వాళ్ళ అకౌంట్‌లో? కనీసం ఒక 1000 రెఫరల్స్ వచ్చినా గానీ 10,00,000 బోనస్‌లోనే 10,00,000 కాయిన్స్ వాళ్ళ అకౌంట్‌లో ఈజీగా పడేవి. సో, ఇది తలుచుకొని నేను బాధపడ్డాను. మరి నాకేమనిపించిందంటే వీళ్ళెందుకు ఈ విధంగా ప్రచారం చేస్తారనిపించిందంటే ఒకటి చెప్తాను గుర్తుపెట్టుకోండి. వీళ్ళెందుకు ఈ విధంగా ప్రచారం చేస్తారు? ఇప్పుడు పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఉంటారండి. 'సచిన్ టెండూల్కర్', 'అమితాబ్ బచ్చన్' లేకపోతే 'ముఖేష్ అంబానీ' అని ఉంటారు. ఉంటారా? ఉండరా? వాళ్ళు ఏదో ఒక హాస్పిటల్‌కి పోతారు. అక్కడ వాళ్ళకేదో జ్వరం వచ్చో, లేకపోతే చెయ్యి బాలేదనో, కాలు బాలేదనో పోతారు. పోయి ట్రీట్‌మెంట్ తీసుకొనొస్తారు. వాళ్ళ పర్సనల్ ఏదో చూసుకుంటారు. బట్ వీడేం చేస్తాడంటే, హార్ట్ అటాక్‌కి గురైనటువంటి అమితాబ్ బచ్చన్. అక్కడ నిజంగా హార్ట్ అటాక్ వచ్చిందా అమితాబ్ బచ్చన్‌కి? అదే నార్మల్‌గా ఏదో ఆరోగ్యం బాలేదు, ఆయన చూయించుకున్నాడంటే అది న్యూస్ కాదండి. అదే హార్ట్ అటాక్ వచ్చిందని రాస్తే ఒక సెన్సేషన్ న్యూసే అవుతుంది. సో, ఇంటర్‌లింక్‌కి గూడా వీళ్ళు ఆపరేషన్‌లు చేస్తున్నారనమాట. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, అది చిన్నది గూడా లేదసలు. దానికి జ్వరం రాలేదు, నొప్పి రాలేదు, ఏం రాలేదు. కానీ లేని జ్వరాన్ని వచ్చినట్టు, తేలు నొప్పిని ఉన్నట్టు, ఈ విధంగా క్రియేట్ చేసి చెప్తే నంబర్ ఆఫ్ వ్యూస్ ఎళ్ళిపోతాయన్నమాట. అంటే ఆ! అమ్మా! అవునా? అని చెప్పేసి చూస్తారు. సో, నేను వాళ్ళకొకటే చెప్తున్నానండి. మీరు గనక రెఫరల్ సిస్టమ్‌ని డెవలప్ చేసుకోవాలనుకుంటే, ఒక పాజిటివ్ వీడియో పెట్టి, ఒక రెఫరల్ కోడ్ మీ డిస్‌ప్లే మీద పడేయండయ్యా. ఎన్ని రెఫరల్స్ వస్తాయి, ఎన్ని కాయిన్స్ గెయిన్ చేసుకుంటారు.
మీ వీడియోకి వచ్చినన్ని నేను ఛాలెంజ్ చెప్తున్నా. మీ వీడియోకి ఎన్ని వ్యూస్ వచ్చాయో నాకు తెలీదు గానీ, ఆ వ్యూస్‌కి ఎంత రెవెన్యూ జనరేట్ అయిందో నాకు తెలీదు గానీ, దానికి 100 రెట్లు ఇన్‌కమ్ జనరేట్ అయ్యే కాయిన్స్ మీ అకౌంట్‌లో పడతాయి. ఒక్కవేళ పాజిటివ్ గనక చేసినట్లయితే. ఓకేనా? నేను మిమ్మల్ని ఎక్కడా తిట్టట్లేదు. మీరు వేస్ట్ గాళ్ళు అనట్లేదు. మీ ఆలోచనలు మీకుంటాయి. బట్ నేను ఒక 30 మైనింగ్ యాప్‌లకు పైగా మైనింగ్ చేస్తున్నాను. అసలు ఏ యాప్ ఉంటది? ఏ యాప్ పీకుతది? అనే విషయాల మీద కొంతో గొప్ప అవగాహన ఉండే కదా వీడియోలు చేస్తాను. మీరు నా వీడియోలు చూడొచ్చు. అన్నీ ఎలా ఉంటాయంటే ఫ్రాంక్‌గా, ఫ్రీగా మీకు ఏ విధంగా అర్థం కావాలో ఆ విధంగా అర్థమయ్యేటట్టే చేస్తాను. సో, దయచేసి ఇలాంటి ఫేక్ ప్రచారాన్ని చేయకండి. వీలైతే నాలెడ్జ్ ఇవ్వండి. అంతేగాని ఒక దాని మీద బురద జల్లితే చాలామంది దాన్ని ఆధారపడి మైండ్ చేస్తూ ఉన్నారన్నమాట. అయినా మనం ఏమి ఇస్తున్నామండి ఇంటర్‌లింక్‌కి? జస్ట్ మనం ఒక టైం మాత్రమే కదా! మన నుంచి ఏమైనా డబ్బులు ఆశిస్తుందా? లేదు కదా! సో, మనం దీన్ని తప్పు పట్టాల్సిన అవసరం ఏముంది? మై డియర్ ఇంటర్‌లింక్ ఫ్యామిలీ మెంబర్స్, ఒకటే చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి. మీరు గనక ఇలాంటి వీడియోస్ నమ్మి మైనింగ్ చేయడం బంద్ చేస్తే తర్వాత చాలా బాధపడతారండి. ఎందుకంటే మనమా కష్టబల్లేం. మనం చేసే జీతాలు ఏమొస్తాయండి? మహా అంటే ఒక నెల ఖర్చులకొస్తాయి. 20,000 ఇస్తాడు. అంతా తిప్పి కొడితే గాడిద కష్టం చేస్తే నీకు 20,000 కంటే ఎక్కువొస్తాయా? రావు. ఏ ప్రైవేట్‌లో పోయినా 20, 25,000. మంచిగా నీకు నాలెడ్జ్, స్కిల్స్ ఉంటే 50,000. ఇక ఐటీ కంపెనీలకు రూ. 1,00,000 వస్తాయి. అంతకు మించి ఎక్కువ రావు గదా! అదే ఒక సైడ్ ఆఫ్ సోర్స్ కింద దీన్ని పెట్టుకొని ఇలాంటి ప్రాజెక్ట్‌లని మైనింగ్ చేసినట్లయితే దీని నుంచి నాలెడ్జ్‌తో పాటు మంచి మంచి ఆణిముత్యాలు మన సొంతం అవుతాయన్నమాట. సో, ఇది లాంగ్ రన్‌లో మనకొక మంచి నాలెడ్జ్‌తో పాటు మంచి ఇన్‌కమ్ జనరేట్ చేసేటువంటి ఒక సాధనం అనమాట. ఎవరైతే వాచ్‌మెన్‌లు, ఆటో రిక్షా నడిపించే వాళ్ళు, ప్రైవేట్ కూలీలు ఎవ్వరైనానండి ఇందులో మైనింగ్ చేసుకోవచ్చు. హ్యాపీగా వాళ్ళు వాళ్ళ పనిని కంటిన్యూ చేసుకుంటూ దీన్ని ఒక సైడ్ కొడతా దీన్ని పెట్టుకోవచ్చనమాట. అలాగని చెప్పి దీనికే టైం ఇయ్యం, ఆ జాబులు బంద్ జెయి అని చెప్పి ఎవ్వరు చెప్పరండి మీకు. ఈవెన్ నేను కూడా అలాగే చేస్తాను. కాబట్టి ఎవ్వరు ఈ ఫేక్ ప్రచారాలను నమ్మకండి. ఇంటర్‌లింక్ అనేది జెన్యూన్ అండి. ఈ జెన్యూన్ సర్వీస్ ఇస్తుంది. జెన్యూన్ సర్వీస్‌ని ఎంజాయ్ చేయండి. అంతేగాని అలాంటి వీడియోలకు ప్రిఫరెన్స్ ఇచ్చి మైనింగ్ బంద్ చేసుకుంటే మాత్రం తర్వాత మీరు చాలా బాధపడతారు. ఇంకెవరైనా ఈ ఇంటర్‌లింక్‌లో రిజిస్ట్రేషన్ కాకపోతే కింద లింక్ ఇచ్చాను. అలాగే నా రెఫరల్ కోడ్ స్క్రీన్ మీద ప్లే అవుతుంది. మీరు దాంట్లో జాయిన్ అయిపోండి. ఫేషియల్ మాత్రం ఖచ్చితంగా చేయాలండి. ఓకే. ఈ బ్లాక్ చైన్ ఉన్నదే ఫేషియల్ మీద నడుస్తుంది. అంటే నీ ఫేస్‌ని, నీ మొఖాన్ని ఫోటో రూపంలో కాకుండా కోడ్స్ అండ్ మ్యాథమెటికల్ మీద పెడతారనమాట. రాబోయే వెబ్3 జనరేషన్ అంతా అదే. ఓకేనా? వెబ్3, వెబ్1, వెబ్2కి మధ్యలో తేడాలు కూడా నేను చెప్తా. ఊ అంటే నోరు తెరిసి వెబ్3 అంటున్నారు. ఆ వెబ్3 గనక డెఫినేషన్ కూడా తెలవదు చాలామందికి. సో, అవి కూడా క్లియర్‌గా మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పటికైతే ఈ వీడియో ఇంతే. ఇంటర్‌లింక్ మీద ఫేక్ ప్రచారం చేసేవాళ్ళు దయచేసి మీరు రెఫరల్స్ పెంచుకోవడానికి ట్రై చేయండి. దాని ద్వారా ఎన్నో కొన్ని కాయిన్స్ అన్ని వస్తాయి సార్ మీకు. ప్లీజ్ ట్రై టు అండర్‌స్టాండ్. ఇలాంటి ప్రచారాలు చేయకండి. ఓకేనా? ఇంకొక నెల తర్వాత మళ్ళా మీకు పీ2పీ సేల్స్ వెరిఫైడ్ ఐటీఎల్ వస్తుందండి. ఒక గోల్డెన్ ట్రెజర్ లాంటి ఐటీఎల్ వస్తుంది. దాన్ని వదలొద్దు. మేమంతా మా ప్లానింగ్స్‌లో మేముంటే ఇయి వచ్చి పడ్డాయి మధ్యన. ఈ నెగెటివ్ వీడియోస్. ఏం చేస్తాం మన కర్మ. మనం ఒకటి తలుసుకుంటే దైవం ఒకటి తలుసుకుంటదంట కదా! సో, అట్లనే ఇదంతా జరుగుతుంది. సో, డోంట్ వర్రీ అండి. ఇంటర్‌లింక్ మైండ్ చేసే వాళ్ళు ఎటువంటి అపోహలు నమ్మకండి. ఓకేనా? మంచి మంచి కంటెంట్‌తో నేను మళ్ళా మీ ముంగడుంటాను. క్రిప్టో నాలెడ్జ్‌ని షేర్ చేస్తూనే ఉంటాను. ఓకేనా? ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి సార్. అలాగే గంట సింబల్ కూడా నొక్కుకోండి సార్. ఎందుకంటే మా వీడియో యొక్క నోటిఫికేషన్ మీకొస్తది. ఓకేనా? మళ్ళొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటానండి. అంతవరకు మీ ప్రకాష్. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్.